సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో గత రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట నీటి పాలైంది. ఈ నేపథ్యంలో రైతులు పంట పొలాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి పరిశీలించారు. అకాల వడగళ్ల వర్షానికి ఎన్ని ఎకరాలు పంట నష్టం జరిగిందో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందించి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక మరోవైపు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కొనుగోలు ప్రక్రియపై స్థానిక అధికారులు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇక రైతులు తీసుకుని వచ్చిన ధాన్యంలో ఎలాంటి తరుగు అదేవిధంగా కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కలెక్టర్ను కోరారు. ఈరోజు మద్దూరు మండలంలో నర్సాపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం 4 గంటలకు కురిసిన అకాల వర్షాలు మరియు రాళ్లవాన వల్ల కొందరు రైతులది వరి పంట నష్టం వాటిల్లింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు జిల్లా వ్యవసాయ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం రామరెడ్డి గారు పొలంలో వరి పొలంలో పంట పరిశీలన జరిగింది. దాదాపు 50% పైన ఈ రాళ్లవాన వల్ల వరి పంట తీవ్రంగా నష్టం వాటిల్లింది. దానికి అనుగుణంగా ఈరోజు మేము ప్రభుత్వానికి సాయంత్రం వరకు ప్రాథమిక అంచనా ఒక 100 నుంచి 150 ఎకరాల వరకు వరి నష్టం వాటిల్లింది. రేపటి నుంచి ఉదయం మా ఏఈఓ ద్వారా వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రతి రైతు వరి పొలం సందర్శించి ప్రాథమిక అంచనా వేసి వరి రైతులు నష్టపోయిన వడగళ్ల వల్ల నష్టపోయిన రైతుల పేర్లు ప్రభుత్వానికి సమర్పిస్తాం. పల్నాడు జిల్లా మాచర్లలో